మన లైఫ్ లాంగ్ పనిచేయడు. నాకు నా ఇద్దరు బిడ్డలు, నలుగురు. ఎన్నిసార్లు వచ్చిన ప్రజావానికి ఇప్పటికి? 2 సార్లు వచ్చానన్న. ఏమంటూ లోపట్ల? పేపర్ రాసి ఇచ్చాము. ఇప్పుడు ఆయన మంచం ఆయననే ఉన్నాడు. మరి ఏమంటారు పేపర్ రాసిస్తే? ఇచ్చిపో అమ్మా వస్తాను ఇన్క్వైరీకి అన్నారు. ఇన్క్వైరీకి వచ్చారు, రాసుకొని పోయారు. మాకు వెనక ముందర అమ్మ నాన్న నాకు లేదు, నేనే సంపాదించి చేసుకొని చేయాలా. ఏదో ఆ దేవుడి దయ ఎలా అని ఒక ఇల్లు ఇస్తే నేను అక్కడ పోయి బతుక్కుంటాను. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నలుగురు మనవరాళ్ళు ఉన్నారు సార్. దయ దండాలు పెడతాను, నాకు ఒక్క సపోర్ట్ చేయండి. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము, ఏం రిప్లై మాకు లేదు. ఇంటి దగ్గర అన్నారు మేము వస్తాము చెక్ చేస్తామని, ఏం లేదు. ఇంతకు ముందు ఏంటంటే లోపల పోతే కూడా మనకి కొంచెం లేడీస్ ఉన్నారు, అందరు కొంచెం చెప్పాలి, అందరు లేడీస్ వాళ్ళు కదా ఇది ఉంది లేదంటే ఏం ప్రూఫ్ ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు. స్పందన ఎందుకండి, ఇప్పుడు నాకు ఏమైనా మెసేజ్ వస్తే ఏమైనా మాకు హామీ ఇస్తే అప్పుడు మాకు భరోసా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇచ్చినారు, జస్ట్ ఏం లేదు వెళ్ళిపోండి అమ్మ అన్నారు. కానీ అది ఎందుకు ఎప్పుడు వస్తుంది మీకు ఎట్లా వస్తుంది? ఇదిగోండి అమ్మ ఇట్లా ఇప్పుడు వస్తుంది ఇంటికి పోనీ, ఏం లేదు జస్ట్ ఆధార్ కార్డు తీసుకున్నారు, వెళ్ళిపోండి అమ్మ అంటున్నారు. కానీ మాకు ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు వస్తుందా అంటే మళ్ళీ మాకు అర్థమైంది. ఇప్పుడు మాకు అర్థం లేదండి, మేము రెంటింట్లో ఉంటున్నాము. ఇప్పుడు ఏందంటే మీరు వచ్చిన తర్వాత కూడా మాకు చూపెట్టాలి, ఇదిగో అమ్మాయి ఇప్పుడు ఈ టైంకి వస్తుంది, ఈ టైంకి రాదని మీరు చెప్పాలి కదా. ఏం లేదండి ఆడ. ప్రజాపాలన అంటే నాకు ఏ ప్రజాపాలన నుంచి ఏం దొరకలేదు. నాకు ఏం లేదండి. 6 గ్యారెంటీలు ఉన్నాను అంటున్నారు వాళ్ళు, కానీ నిజంగా ఏం గ్యారెంటీలు లేవు. చూస్తా. ఇప్పుడు పండుగ చేస్తున్నారంటే అది ఎవరెవరికి చేస్తున్నారు, కానీ పేదవాళ్ళకైతే ఏం చేయట్లేరండి. ఒకవేళ అందరు అంటున్నారు ఇప్పుడు, అవును ఇప్పుడు కేసీఆర్ వస్తే కూడా అందరికి ఇది ఏమైనా బతుకమ్మ సారీలు కూడా ఉంటే మేము బతుకమ్మ ఆడేవాళ్ళు నిజంగా. అంటే ఇప్పుడు ఏం లేవండి మాకు, ఎట్లా చెప్పండి? ఇప్పుడు మన ప్రజాపాలన దేనికి అంటారు? ఇప్పుడు నాకు లేదు, నా ఏం 200 500 నుంచి ఏం రాలేదండి మాకు. అస్సలు మా అత్తమ్మకి నిజంగా అంటే 25-30 ఇయర్స్ అయింది. పింఛన్ గురించి మొన్న వస్తే మెసేజ్ వస్తుంది అమ్మ అన్నారు, ఇంకా ఏం లేదు ఆడ, ఏం పెన్షన్ రాలేదు, ఏం రాలేదండి ఇప్పుడు దాకా. ఇదిగోండి ఇవి ఇస్తాం అనకూడదు, ఫస్ట్ ఇవ్వాలి, ఓకేనా? ప్రజాపాలన దేనికి అంటారంటే ఫస్ట్ మీరు ప్రజలకి చెయ్యాలి, దాని తర్వాత పాలన చేయాలి. ఇప్పుడు నాకైతే అనిపించట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది, ఓకే కొన్ని చేస్తున్నారు, మెల్లమెల్లగా చేస్తామంటున్నారు. ఇప్పుడైతే 1 year 9 అవుతుంది, కానీ ఏం లేదు మాకు. బస్సు ఓకే, కానీ అందరు ఏంటంటే సేఫ్టీ అంటే అందరు ఎక్కుతున్నారు, పట్టుకోదానికి రావట్లేదు, బస్సులో పడిపోతున్నామండి. ఎందుకంటే నేను ఎప్పుడు బస్సు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఈరోజు ఎక్కితే నాకు సీట్ కూడా దొరకలేదు. అందరు ఇంత జనాలు ఉన్నారంటే అసలు నేను షివర్ అవుతున్నా నిజంగా. అంటే బస్సులో ఎక్కినా తృప్తి గురించి, కానీ షివర్ అవుతున్నా నేను ఎక్కితే. మళ్ళీ అట్లనే నించును, కానీ అందరికీ సమానం ఉంటే, ఒకవేళ అందరు లేడీస్కి సేఫ్టీ కావాలి మాకు, బస్సులు ఎక్కితే కూడా మీరు కూర్చోవాలి. కొంతమందికి ఒక మాట, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కినా నేను షివర్ అయినా, వేరే వాళ్ళకి ఎక్కడానికి రాదు. మరి మళ్ళీ నువ్వు అన్నీ చేసిన ఏడ ఉంది ప్రజాపాలన చెప్పండి? నాకు ఇప్పుడు దాకానే బెడ్రూమ్ రాలేదండి. డబుల్ బెడ్రూమ్ గురించి చాలా తిప్పలు పడుతుంది. అది ఎవరికి ఇచ్చినారో మాకు తెలియదు, మాకు కానీ ఇవ్వాలి కదండి. ఇంద్రమ్మ అంటున్నారు, కానీ అది ఏడ ఉంది మాకు తెలియదు. ఇంకా రాలేదు అంటున్నారు. నేను సార్ దగ్గరికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఆటో గురించి. మాకు బస్సెస్ నడుస్తున్నాయి, దందలు లేవు, ఆటోలు లేవు, రెంట్ ఎక్కువైపోయింది, రెంట్ కట్టలేక చాలా బాధలో ఉన్నాను నేను. అందుకోసం కనీసం 30-35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. గత 30 సంవత్సరాల నుంచి ఇట్లాంటి సమస్య ఇప్పుడు వచ్చింది, గిరాకీ లేకుండా ఆటోలో మనుషులు లేకుండా. కానీ ఇప్పుడు సార్ వచ్చిన పని సార్ జర చేసిండు, మాకు ఆటోలలో సాయం చేస్తాను. ఇస్తా అని చెప్పారు కానీ ఇంకా రాలేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆయనవి వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంకా సడన్గా అయితే చెప్పలేదు, ఎవరైనా చేయలేము కదా. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అవుతుంటుంది. ఇక దాని గురించి నేను ఏం చేశానంటే ఆటో గురించి సార్ లోన్తో ఇప్పించినా నేను నడిపించుకొని బ్యాంకులో కట్టుకుంటాను. నా పేరు వెంకటరత్నం అండి, ఖమ్మం జిల్లా నుండి వచ్చా. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క సిఆర్పిగా నేను ఖమ్మంలో నిర్వహిస్తున్నాను. గతంలో ఇచ్చిన ప్రభుత్వం మాటలు పక్కన పెట్టేసి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని
సమాన పనికి సమాన వేతనం మరియు లేదా రెగ్యులర్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క మాట ప్రకారం మేము ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ కూడా మామూలుగా వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారో అలాగే మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తూ రెగ్యులర్ చేయాలనేది మేము ప్రధాన డిమాండ్గా ఉన్నాము. మేము గత కొంతకాలం నుండి ఒక వారం నుండి మా యొక్క సమస్యల మీద మా సోదరులు సమ్మెకు దిగడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు మా మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మా యొక్క సమస్యలపైన దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యలను తీర్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు చాలామంది మరణించడం జరిగింది. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చనిపోతే ఫ్యూనరల్ ఖర్చులు అని చెప్పేసి 30,000 ఇస్తున్నారండి. కనీసం అలాంటిది కూడా ఏమీ లేకుండా మేము 19,350 రూపాయలతో మేము జీతాలు చేయాల్సి వస్తుంది. ఈ ధరలు పెరగడం వల్ల ఈ యొక్క ధరలకు అనుగుణంగా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి మా యొక్క సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. పేపర్లు తీసుకున్నారు, రేట్ అంటున్నారు. ఏం చెప్తలేరు. దేని గురించి అంటే ఇండ్ల గురించి అంటే తీసుకున్నారు, పేపర్లు తీసుకున్నారు, రేట్ అని వెళ్ళిపోతున్నారు. ఏముంది సార్, ఏమి ఇస్తుండు? పింఛన్ పెంచుదామంటున్నారు. 2,000 ఇస్తారు కదా పింఛన్. ఇది 4,000 ఇస్తలేడు, 2,000 వస్తున్నాయి. అదే 2,000 పింఛన్ వస్తుంది. గ్యాస్ 500 అంటున్నారు. పడ్డాయి. ఏం జరుగుతుంది? పేపర్లు తీసుకున్నారు, బయట పంపించినారు సార్. ఇంత లేని వాళ్ళు ఇలా అన్నాము. పేపర్లు తీసుకున్నారు. మాకు కొంచెం ఇంట్లో వస్తే మాకు బాగుంటుంది కదా. మేము ఇంత కష్టం చేసుకొని బతుకుతున్నాము.